1 crore plus earners in India. State wise shocking list. మన ఇండియాలో ఎక్కువ కోటీశ్వరులు ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలుసా? ఇది గెస్ కాదు, డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ డేటా చెప్పేది. 5th ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సుమారు 5,340 మంది 1 కోటి కంటే ఎక్కువ ఇన్కమ్ డిక్లేర్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో కూడా హై ఇన్కమ్ జనాలు స్లోగా పెరుగుతున్నారు. 4th ప్లేస్ లో తమిళనాడు. 6,288 మంది కోటీశ్వరులు. ఇండస్ట్రీస్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ బలంగా ఉండడంతో ఈ నెంబర్ ఇక్కడ స్టేబుల్ గా పెరుగుతుంది. 3rd ప్లేస్ లో ఢిల్లీ. సుమారు 21,500 మంది 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. క్యాపిటల్ సిటీ కావడంతో బిజినెస్, పాలసీ, కార్పొరేషన్ కనెక్షన్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. 2nd ప్లేస్ లో ఉత్తరప్రదేశ్. 24,050 మంది కోటీశ్వరులు. పాపులేషన్ పెద్దగా ఉండడం వల్ల, బిజినెస్ యాక్టివిటీ పెరగడం వల్ల ఈ నెంబర్ కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఏ స్టేట్ ఉందో తెలుసా? మహారాష్ట్ర. ఇక్కడ ఏకంగా 1,24,800 మంది 1 కోటి కంటే ఎక్కువ ఇన్కమ్ డిక్లేర్ చేశారు. ఒక్కసారి ఈ నెంబర్ గమనించారా? 2nd ప్లేస్ లో ఉన్న నెంబర్ కి 1st ప్లేస్ లో ఉన్న నెంబర్ కి చాలా గ్యాప్ ఉంది. దీనికి క్లియర్ రీజన్ కూడా ఉంది. ముంబై లాంటి ఫైనాన్షియల్ హబ్లు ఇక్కడే ఉంది. స్టాక్ మార్కెట్, పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇక్కడ ఒకే చోట ఉండడం వల్ల మనీ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఫైనల్ గా ఏం చెప్పాలంటే, ఇండియాలో డబ్బు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న స్టేట్ ఏదంటే అది మహారాష్ట్ర.